హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పొనగంటి ఆకుతో పెసరపప్పుతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 2 or 3 పొనగంటి కట్టెలు తీసుకోవాలి. ఇలా ఆకుని తెంపుకోవాలి. అది వాటర్లో డిప్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఒక 1 కప్ పెసరపప్పు తీసుకున్నా నేను. మీరు కొద్దిగా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇది ఒక ½ an hour నానబెట్టేసుకోవాలి. వెంటనే కూడా వేసుకోవచ్చు అండి, పప్పు నానబెట్టుకోకుండా కూడా. కానీ నేనైతే ఒక ½ an hour నానబెట్టేసుకున్నాను. కుక్కర్ ప్యాన్ తీసుకొని 1 tablespoon ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, ఒక 2 or 3 ఎండుమిర్చి, కొన్ని ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో నేనైతే అలానే వేసుకున్నాను. మీరు కావాలంటే స్మాష్ చేసి కూడా వేసుకోవచ్చు. అది ఒక చిటికెడు పసుపు వేసుకొని ఈ ఆకుని మొత్తం మనం అందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసేసి మనం ముందుగా నానబెట్టుకున్న పప్పును కూడా వాటర్ లేకుండా సపరేట్ చేసేసి యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి గ్రీన్ చిల్లీస్ డైరెక్ట్గా కట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేనైతే అది పేస్ట్ యాడ్ చేసుకుంటానని గ్రీన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేసుకుంటాను. అలా మిర్చి వస్తుంటే పిల్లలు ఏరేస్తారు కాబట్టి, తినను అని మారం చేస్తారు కాబట్టి నేను ఇలా యాడ్ చేస్తాను. ఇది ఐస్కి చాలా మంచిదండి ఈ కర్రీ. దానికి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. లైట్గా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి మనం కుక్కర్ మూత పెట్టేసేయాలండి. ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. ఎక్కువగా విజిల్స్ తీస్తే మళ్ళీ అది మెత్తగా అయిపోతుంది పప్పు అనేది. ఇది కొంచెం పొడి కూర టైపు ఉంటుందండి. ఇది వీక్లీ 1 or 2 తీసుకుంటే మనకు చాలా మంచిదండి. ఇది కళ్ళకు చాలా మంచిది. ఇప్పుడు పిల్లలందరూ ఫోన్స్ చాలా చూస్తున్నారు కదా. ఇది వీక్లీ 2 వాళ్ళకి పెడితే హెల్త్కి మంచిదండి. చూసారా, ఇలా పొడి పొడి రావాలి. పెసరపప్పుతో పొనగంటి కూర రెడీ. మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. గంట కొట్టండి.